శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. పద అర్థం చూద్దాం రండి. శ్రీ భగవాన్ వాచ, భగవాన్ శ్రీకృష్ణుడు అన్నాడు, సన్యాసః కర్మలను విడిచేయడం, కర్మయోగశ్చ కర్మయోగం కూడా, నిశ్రేయ కరౌ ఉభౌ రెండు మోక్షానికి దారి తీసేవే, తయోస్తు అయితే వాటిలో, కర్మ సన్యాసాత్ కర్మలను పూర్తిగా విడిచివేయడం కంటే, కర్మయోగ కర్మయోగం విశిష్యతే శ్రేష్టమైనది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైంది. సన్యాసం, కర్మయోగం ఈ రెండు మార్గాలు కూడా మనిషిని మోక్షానికి తీసుకెళ్తాయి. ఇవి రెండూ సరైనవే. కానీ ఒక్క మాట విను అర్జున, ఈ రెండింటిలో కర్మలను పూర్తిగా వదిలేయడం కంటే కర్మ చేస్తూ ఆసక్తితో జీవించడం, అదే కర్మయోగం. ఇది ఇంకా శ్రేష్టమైంది. ఎందుకంటే కర్మ చేయకుండా ఉండడం కష్టం, కానీ కర్మ చేస్తూనే మనస్సును బంధం లేకుండా ఉంచడం, అదే నిజమైన సాధన. అర్జున, జీవితాన్ని వదిలిపెట్టడం కాదు, జీవితంలో ఉండి కూడా బంధం లేకుండా జీవించడం నేర్చుకో. అదే నిజమైన యోగం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా ఉపదేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.